నిజంగా జలకన్య ఉంటదా లేదా అనే జలకన్యతో ముద్దులాడడం రగులుతుంది మొగలి పద బుస్సు. నేను తెల్లగా ఉన్నా అదేమో నల్లగా ఉంది పాపం. ఇది ఎండలు ఇంకా కన్య కూడా మాట్లాడడం జరుగుతుంది. పిల్లల్లా లేకుంటే జలకన్యను చూడడానికి వచ్చారా మీరు? ఓ నన్ను చూడంగానే లేస్తుంది చూడండి. నా దగ్గరికి వస్తుంది చూడండి. ఓ సరే చూస్తా జలకన్య సంగతి కూడా ఏదో చూస్తాను. లైసెన్స్ సరికి డల్ అయిపోతున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా మీకు? మెరియన్ పార్క్ ఎగ్జిబిషన్ లో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకత ఎగ్జిబిషన్ ఏంటిది? ఎగ్జిబిషన్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి, పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి అంటే చిరంజీవి గుర్తొస్తారు. ఆయన తర్వాత సాహస వీరుడు సాగర కన్య అంటే మనకు గుర్తొచ్చే వెంకటేష్ గారు, శిల్పా శెట్టి గారు. అంటే దాంట్లో ప్రాధాన్యత ఏముందంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్యగా ఉన్నది. అండ్ ఇక్కడ సాహస వీరుడు సాగర కన్యలో శిల్పా శెట్టి గారు జలకన్యగా మనకు చూపెట్టడం జరిగింది. కానీ జలకన్య అంటే ఎలా ఉంటుందో మనం ఆ మూవీ చూసిన తర్వాతే అర్థమైంది. కానీ నిజంగా జలకన్య ఉంటదా లేదా అనేది క్వశ్చన్ మార్కే. కానీ ఈ ఎగ్జిబిషన్ లో మనకు ప్రత్యేకంగా చూపెట్టడానికి జలకన్యలు ఉన్నారనమాట. ఆ జలకన్యలు ఎలా ఉన్నారు, ఆ జలకన్యలు ఏం చేస్తున్నారు వాటర్ లో, అండ్ జలకన్యలు నిజం జలకన్యరా లేకుంటే ఇంకా వేరే ఏమన్నా ఒక్కసారి మనం చూద్దాం. సముద్రంలో చలి తీసుకొచ్చిన జలకన్యలా లేకుంటే ఇంకా ఏమైనా ఒకసారి మీకు చూపెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ మనం ఎగ్జిబిషన్ మొత్తం చూపెట్టి మీకు ఎంజాయ్ చేపిస్తాను, ఓకేనా? అండ్ చాలా మంది పిల్లలు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎగ్జిబిషన్ చూడ. ఎందుకంటే సమ్మర్ అంటే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇలా ఎగ్జిబిషన్ అంటే మనకి ఏం తెలుస్తుంది? చాలా ఆనందంగా ఊయలలు ఉంటాయి, మనకు చాలా వరకు ఉంటాయి. అండ్ కోంబో అన్ని ఎన్నో వెరైటీస్ ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లోనే ఇప్పటి వరకు కూడా జరగని ఎగ్జిబిషన్ ఇలాంటిది. అండర్ గ్రౌండ్ వాటర్ లో జలకన్యలు అనేది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. ఆ స్పెషాలిటీ చూపెట్టడానికి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కూడా చాలా లుక్ చూడండి. దీన్ని ఫిష్ మౌత్ ఓపెన్ ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట ఇది ఓపెనింగ్. అండ్ మెల్లమెల్లగా చూడండి, చాలా బాగుంది, గ్రాండ్ లుక్ ఇక్కడ. అండ్ ఈ లుక్ ని చూస్తుంటే మనకే ఎటో అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా మంది ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ లో ఇక్కడ జలకన్యలు ఉంటాయట, వాటర్ ట్యూనల్ లో. అండ్ చూసారా ఫ్రెండ్స్, జలకన్య ఫోటోలోనే ఇంత అందంగా ఉందంటే లోపట ఇంకా ఎంత అందంగా ఉంటుంది జలకన్యని. అండ్ ఈ జలకన్యని చూడడానికి లోపట అబ్బాయిలు మాత్రం క్యూ కట్టేస్తున్నారు. జలకన్యతో ముద్దులాడడం, మాట్లాడడం, లవ్ ప్రపోజ్ చేయడం కూడా జరుగుతున్నారే. అంటే అబ్బాయి చూడండి, జలకన్య చూస్తే ఎంత అందంగా ఉంది, లోపల ఇంకా అందంగా ఉంది. స్పెయిన్ నుంచి అమ్మాయి ఉంది అక్కడ. అబ్బాయిలు మాత్రం అక్కడి నుంచి అస్సలు కదులుతలేరు, ఇలానే వీరిపై చూస్తున్నారు. అబ్బాయిలు జలకన్యని ఎత్తుకోబోతారేమో అన్నట్టు, కొరుకు తిన్నట్టు చూస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయాలంటే ఎగ్జిబిషన్ కి రండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఎంట్రన్స్ లో కూడా చాలా వరకు ఉంది. అండ్ ఈ పండు తిన్న తర్వాత లోపల జనకల్యగా మారడం జరిగింది. అండ్ చూడండి, ముసలామే పండిస్తుంది. నేను కూడా యాపిల్ తినేస్తాను. వా సూపర్ టేస్టీ. నాతో ఎవరైనా పోట్లాడతారా? ఈ పామ్ని చూడండి, రగులుతుంది మొగలి పద బుస్సుం బుస్సుం మొగల మారి కన్నయ్యదా బుస్సుం బుస్సుం. కావాలనుకుంటే మెరీన్ పార్క్ కి రండి, ఎగ్జిబిషన్ లో ఆ పామ్ తోని కాటేసుకోండి. వయ్యారి పామ్ ఇది, ఓకేనా? హాయ్ హాయ్, పేరేంటిది? మోక్ష. మోక్ష, ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు. ఓకే, సమ్మర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎగ్జిబిషన్ కి? ఆడుకోవడానికా? ఓకే, ఎవరితో వచ్చావు? మా మమ్మీతో. మమ్మీతో వచ్చావా? లోపల జలకన్య ఉంది తెలుసా నీకు? తెలీదు. తెలీదా? ఫిషెస్ ఉన్నాయి తెలుసా నీకు? తెలీదు. లోపలికి వెళ్ళు, కలర్ కలర్ ఫిషెస్ ఉన్నాయి, జలకన్య ఉన్నాయి, మంచిగా ఎంజాయ్ లోపల, ఓకేనా? చాలా నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. నీ బుక్ లో చూస్తావు కదా నువ్వు అక్వేరియం, అవన్నీ ఇక్కడ పెద్ద అక్వేరియమే ఉంది, ఓకేనా? తీసుకెళ్తావా ఇంటికి ఫిషెస్ ని? ఓ తీసుకెళ్తావా మోక్ష? సరే ఓకే. గోరిల్లా గోరిల్లా, ఇక్కడ ఎందుకున్నావు గోరిల్లా? నన్ను చూస్తున్నావా? నేను వస్తానని వెయిట్ చేస్తున్నా. మా అన్న గోరిల్లా. నేను తెల్లగా ఉన్నా అదేమో నల్లగా ఉంది పాపం. ఇది ఎండలు ఇంకా నిలబడి నల్లగా అయిపోయింది గోరిల్లా. స్నానం చేస్తే తెల్లగా అయిపోతుంది. గోరిల్లా నువ్వు ఎవరిని భయపట్టియకు, ఓకేనా? నేను వచ్చాను కదా, బాయ్ బాయ్. ఏమైనా తిన్నావా లేదా? బాగా ఆకలి అవుతుంది గోరిల్లాకు. ఏమైనా ఫుడ్ తెచ్చారమ్మా గోరిల్లాకు తినిపించడానికి? తెచ్చారా? మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ లో ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ అక్వేరియం కూడా ఉంది చాలా వరకు. ఇప్పుడు ఎంటర్ అయిపోయాం, ఇంకా అక్వేరియం స్టార్ట్ కావడానికి ఇక్కడ ఉంది. ఓకే, ఇగో ఇది అక్వేరియం. అండర్ గ్రౌండ్ లో వచ్చేసాం. చాలా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయండి, కలర్ఫుల్ గా ఉంది. అక్వేరియం కూడా అండర్ గ్రౌండ్ లో ఉంది. చాలా మంది ఇక్కడికి వే అన్నమాట, ఇది జలకన్యకి వెళ్లే దారి అన్నమాట ఇది చూడడానికి. అండ్ చూడండి, ఇక్కడ చాలా గ్రాండ్ గా చాలా బాగుంది. చూస్తుంటే కలర్ఫుల్, కళ్ళు రెండు కళ్ళు సరిపోతలేవు. చాలా మంది చిన్న పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్ అండి ఇది, అంతా చాలా బాగుంటుంది. అండ్ ఫిషెస్ కూడా చూడండి, 1 ఇంచ్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి చూడండి ఫిషెస్ కూడా.
చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఫిషెస్. చూడండి మొత్తం టోటల్ గా ఫిషెస్ చాలా ఎన్ని ఉన్నాయో తెలియదు. కౌంట్ చేసుకుంటూ పోతే మనకి ఇక ఈ ఎగ్జిబిషన్ పోయేదాకా కూడా మనం కౌంట్ చేయలేము. అండ్ చాలా మంది పబ్లిక్ కూడా ఇక్కడ వస్తున్నారు. సమ్మర్ కదా అకేషన్ ఈవినింగ్ అవర్స్ లో చాలా బాగుంటుందని చాలా మంది పిల్లలతో సహా వస్తున్నారు వీళ్ళు. అండ్ అక్కడ చూస్తే కనుక చిన్నగా ఉన్నాయి ఫిషెస్. అండ్ ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఫిషెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి చాలా వరకు కొంచెం కలర్ఫుల్ అండ్ పెద్ద ఫిషెస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి చాలా గందరగోళంగా ఉంది. చాలా మంది పబ్లిక్ ఇక్కడ రావడం అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ పిల్లల్ని కూడా చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు. సార్ పిల్లల్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? పిల్లలకి బాగా ఇష్టపడతారు కదండి చేపలు అన్న ఇట్లాంటి చూడడానికి. ఓకే, పిల్లల్ని లేకుంటే జలకన్య చూడడానికి వచ్చారా మీరు? జలకన్యలు కాదండి, పిల్లల కోసమే వచ్చారు. పిల్లల కోసమే వచ్చారు. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నా. అంతేనా? అంతే. జలకన్య చూడాలనిపించింది కదా. ఓకే, ఒకవేళ జలకన్య మీ ఇంటికి వస్తే తీసుకెళ్తారా? నో, నో, ప్లేస్ లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇదేంటి మొద్దులాగా పడినది? ఓ నన్ను చూడంగానే లేస్తుంది చూడండి. ఓ ఫిష్, వావ్ 2 ఫిషెస్ జోడి, రప్నే బన్నాయి జోడి, 2 పోతున్నాయి. అవును గానీ ఫిషెస్ నేను రావగానే లేచింది దడుచుకున్నదేంది నన్ను చూసి. ఇప్పుడు 2 ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చాలా ఈ ఫిష్ ఏందో ఇది మొద్దులాగా కూర్చున్నది ఏంది? దీనికి ఏమైనా టాబ్లెట్ ఏం లేదు. ఇది అలసిపోయినట్టుంది స్విమ్మింగ్ చేసి పాపం. ఏం వినిపిస్తలేదు దానికి మొద్దుది. అగో క్లెవర్ ఫిషెస్ అన్ని చేస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఫిషెస్ కి మీసాలు కూడా ఉన్నాయి చాలా వరకు. మళ్ళీ మీసాలు తిప్పుతాయేమో చూడాలి. తిప్పేటట్టు లేవు, మనమే తిరిగేటట్టున్నాం. ఇది మొద్దు చేప, కదులుతలేదు. మొద్దులాగా ఉంది అది. ఇక్కడికి నిమ్మలం అనుకొని రెస్ట్ తీసుకుంటుంది అది. మేమే చాలా మంది వచ్చి నేను చూడడానికి. బాయ్ బాయ్. ఇక్కడ చూస్తే కనుక చాలా కలర్ఫుల్ ఫిషెస్ కూడా ఉన్నాయి. చిన్న పెద్ద అన్ని ఫిషెస్ ఉన్నాయి. అండ్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి. అండ్ పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. వైట్ కలర్ లో ఉన్నాయి, ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి, రెడ్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్. చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేసి చాలా వరకు చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫిషెస్ ని. అండ్ చూడండి పట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు పిల్లలు ఫిషెస్ ని. కానీ ఫిషెస్ మాత్రం చేజారిపోతున్నాయి దొరకకుండా. అండ్ నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను పట్టుకోవడానికి, కానీ దొరుకుతుందో లేదో చూద్దాం. హాయ్ ఫిష్, హాయ్ ఫిష్, హాయ్ ఫిష్, హాయ్ ఫిష్, ఫిష్ 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 ఫిష్. హాయ్, అక్కడ నా దగ్గరికి వస్తుంది చూడండి. ఓ వావ్, ఇటు 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 నన్ను చూసి భయపడిపోతుంది ఇది. మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాయి చూడండి. ఇలా 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 రావడం లేదు. ఇక చిన్న ఫిషెస్ నా మాట వింటున్నాయి. చిన్నపిల్లలే కదా వినేది, పెద్దవాళ్ళు కాబట్టి నా మాట వింటలేవు. ఇది చూస్తే కనుక టోటల్ గా అండర్ వాటర్ ఉన్నది. వీళ్ళందరికీ అండర్ వాటర్ వెళ్తున్నారు. బాయ్. ఓకే బాయ్. అండర్ వాటర్ ఇదంతా, వాటర్ లో మొత్తం ఫిషెస్ ఉన్నాయి. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది. జలకన్య చూసారా? లేదు, చూడలేదా? జలకన్య అక్కడ ఉంది, బాగా స్విమ్ చేస్తుంది. ఆ, మీకు పెళ్లి అయిందా? అయింది. మీ ఆయనని అడుగుతుంది మరి జలకన్య ఇచ్చేస్తారా? ఇయ్యరా? మీ ఆయన పిలవండి ఒకసారి. ఇక్కడే ఉన్నారు. మళ్ళీ మీ జలకన్యతో వెళ్ళిపోతాడు, పంపిస్తారా మీ ఆయన? లేదు, మాకు బాబు కూడా ఉన్నాడు. అయ్యో, ఉంటే జలకన్య లేదుగా. ఓకే, ఎంజాయ్ చేయండి మేడం. థ్యాంక్ యూ, బై బాయ్. చూడండి ఇక్కడ కలర్ అండర్ గ్రౌండ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఆడుతున్నారు, పిల్లల్ని చూపెడుతున్నారు, వీళ్ళు చిన్న పిల్లల్ని. వీళ్ళందరూ ఖుష్ అవుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ పిల్లలందరూ. హాయ్. ఓకే, వాళ్ళు బాయ్ చెప్తున్నారు. సూపరా, ఫిషెస్ అన్ని సూపర్ గా ఉన్నాయి అంటున్నారు పిల్లలు కూడా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏం చేస్తుంటారు మ్యామ్ మీరు? నేను మాజీ మంత్రి పుష్పలీల. అమ్మా, మాజీ మంత్రి గారితో నేను మాట్లాడుతున్నాను. సూపర్. చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే మేడం, అక్వేరియం ఇది మొత్తం ఫస్ట్ రావడం ఇక్కడ మన వాటర్ సిస్టమ్ ఎలా అనిపిస్తుంది? పిల్లల్ని కూడా అంటే ఏదో కొంచెం అంటే వీళ్ళంతా పబ్లిసిటీ ఎక్కువ ఉంది కానీ సేఫ్టీ మెజర్స్ లేవు. నేను అబ్జర్వ్ చేశాను. అంటే పిల్లల్ని తీసుకొని వస్తున్నప్పుడు మినిమం గా కనీసం ఏసీ ఉండాలి. పోనీ ఇంకా 100 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, ప్రొవైడ్ చేస్తే ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వచ్చే వాళ్ళకి. పిల్లలు చూస్తే స్వెట్టింగ్ అయిపోతున్నారు, ఆక్సిజన్ లేదు, అండ్ ఏసీలు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతున్నారు. సో మొన్న జరిగింది, ఇక్కడ ఎక్కడో జరిగింది, గుజరాత్ లో జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను వాంటెడ్లీ చూద్దామని వచ్చాను. ఎందుకంటే చిన్నపిల్లలు, ఫ్యామిలీ అసలు ఏం చూడరు మన పబ్లిక్, అవన్నీ అవసరం లేదు. ఏదన్నా జరిగితే మాత్రం అప్పుడు పొలిటీషియన్స్ గురించి మాట్లాడతారు, సేఫ్టీ మెజర్స్ అప్పుడు జ్ఞాపకం వస్తాయి పేరెంట్స్ కూడా. సో ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు ముందు దీని యొక్క లైసెన్స్ గానీ, తర్వాత దీని సేఫ్టీ మెజర్స్ గానీ, ఏసీ గానీ ఉందా లేదా చూసుకొని రావాలి తప్ప. మొన్న కూడా ఒక బాంబే సర్కస్ అని పెట్టారు, అసలు వరస్ట్ అది కూడా. కింద మొత్తం డస్ట్ అంతా, పిల్లల్నంతా తీసుకొని వెళ్ళి పెద్ద పిచ్చి అనమాట. ఇట్లా చేసేసుకొని డబ్బులు తీసుకోవడం తప్ప ఇది పెద్దగా ఏం లేదు. ఫారెన్ లో చాలా బాగుంటది ఇది, నేను ఫారెన్ లో చూశాను,
చాలా ఎంజాయ్ చేస్తాం. అసలు ఎంత కూల్ గా ఉంటదంటే అసలు అందుకు రాలేం బయటికి. ఇక్కడ ఏంటంటే చెమటలు కక్కేసి పిల్లలకు ఒక టైప్ లో ఇంత మందిలో ఆక్సిజన్ లేక హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇక్కడ. సో మేనేజ్మెంట్ ఎవరున్నా సరే గానీ ఇక్కడ పర్మిషన్ ఇచ్చేటప్పుడు జిహెచ్ఎంసీ కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ దీనికి కన్సర్న్ ఆఫీసర్స్ కానీ దీని కనుక చూడకపోతే ఇది చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటున్నారు, వాళ్ళకి ఎంత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అండ్ వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా మర్మిడ్ అన్నారు. మరి మర్మిడ్ అయితే ఎక్కడుందో కూడా మాకు కనపడట్లేదు. జస్ట్ ఇది బ్లఫ్ చేసి పిలిపిస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్ లో చూసుకొని వచ్చిన వాళ్ళకందరూ కూడా అసలు మర్మిడే కనపడట్లేదు. మీకేమైనా కనిపించిందా? మరి ఊరికనే అండి, దయచేసి మీరు ఎవరు నమ్మకండి, ఇక్కడ మర్మిడ్ లేదు. చిన్న చిన్న ఫిషనరీస్ మన ఇంట్లో పెట్టుకుంటాం, అంతకంటే కొంచెం పెద్ద పెట్టారు అక్వేరియంలో. ఇది ఒక రకంగా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తామని వస్తున్నాం, కానీ ఇది ఒక రకంగా వాళ్ళకి పనిష్మెంటే. సో దయచేసి మేనేజ్మెంట్ ఎవరు ఉన్నారో ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకుంటాను నేను కూడా. మీరు కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. సో ఎందుకంటే పిల్లలు చాలా సఫికేషన్ అవుతున్నారు, మీరు కూడా స్వెట్టింగ్ వస్తుంది. సో ఇంత చిన్న పిల్లలకి చాలా దూరం నుంచి వస్తున్నారు కిడ్స్ ని తీసుకొని. సో ఇది ఒక టైప్ పనిష్మెంట్ లాగా ఉంది. దట్స్ ఇట్. అక్కడ ఆ బేబీని చూడండి, చిన్న పాపని తీసుకొని వచ్చారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? సో ఎంటర్టైన్మెంట్ ఏమో గానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు. ఎక్కడుంది అసలు జలకన్య? ఎక్కడుంది? సరే చూస్తా, జలకన్య సంగతి కూడా ఏదో చూస్తాను. కాకపోతే ఇక్కడ ఏసీ, ఎయిర్ అండ్ సేఫ్టీ మెజర్స్ అయితే నాకేం కనిపించట్లేదు. సడన్ గా ఏమైనా అయ్యిందంటే ఎక్కడి నుంచి పరిగెత్తాలి అందరం? ఒక చిన్నది పెట్టారు ఎంట్రన్స్ లో, ఆ ఎంట్రన్స్ నుంచి ఎంతమంది జనాలు ఎలా వస్తారు? ఎగ్జిట్ పెద్దది పెట్టాలి కదా. సో ఇవన్నీ కూడా చూడాలంటే రాజకీయ నాయకులు అంటే జస్ట్ ఏదో రాజకీయం గురించే మాట్లాడడం, ప్రజల సేఫ్టీని చూడడంలో మా గవర్నమెంట్ లో మేము రేవంత్ రెడ్డి గారు మేము ప్రతి అంగులో కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా పబ్లిసిటీ అంటున్నారేమో, పబ్లిసిటీ కాదు. ఎనీ పొలిటీషియన్స్ అయినా కూడా ఇది చూసుకోవాల్సి ఉండాలి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. పిల్లల్ని తీసుకొచ్చామండి. చాలా ట్రాఫిక్ లో జలకన్య అంటే సరే చూయిద్దాము, వీళ్ళకి మర్మెడ్స్ అంటే చిన్న పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి అది చూయిద్దామని తీసుకొచ్చాను. కాకపోతే చాలా సఫోకేటింగ్ గా ఉంది లోపల రావడము. ఎగ్జిట్స్ కూడా కొంచెం దగ్గరలో పెడితే ఏమన్నా అవుతే వెళ్ళడానికి ఈజీగా ఉండేటట్టు ఉండేది. పిల్లలు ఎక్సైట్మెంట్ ఏమో కానీ ఇందులోకి వచ్చేసరికి డల్ అయిపోతున్నారు. వెంటిలేషన్ లేదు, ఏం లేదు. ఇంకా చాలా ఫిషెస్ అయితే నార్మల్ జనరల్ గా మనం చూసే ఫిషెస్ ఉన్నాయి. కొన్ని పెద్ద ఫిషెస్ మటుకు డిఫరెంట్ ఉన్నాయండి, ఒప్పుకోవచ్చు. బట్ ఇంకా మేము ఇప్పుడు ఎంట్రీలోనే ఉన్నాము, ఇంకా చూడలేదు మేము. బట్ ఇప్పటికే మేము ఎంత స్వెట్ అయిపోయాం చూడండి. పిల్లల ఎక్సైట్మెంట్ కూడా డౌన్ అయిపోయింది. యాక్చువల్లీ కూల్ గా ఉండుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఒకవేళ ఇలా పెట్టినప్పుడు కొంచెం పిల్లలని దృష్టిలో పెట్టుకుని అన్న పెద్దవాళ్ళని చూడకుండా అట్లీస్ట్ వాళ్ళ సేఫ్టీ మెజర్స్ అన్న మాకు చూసి పెడితే బాగుంటదని నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Hi. Hi, What is your name? my name is Tanushree. Which standard you are studying? I'm studying grade 4B. Okay, grade 4. Okay. How you are feeling? I'm feeling very good, but I thought I am very excited, but no AC here. If it is AC here, we can feel very nice, and some here is very excellent place, and the nature is very nice. Okay. But only sweating and no AC. You are suffering Yeah. for that. Okay. Yeah. Okay. Did you see the Jalakanya? No? No? Yeah. Okay. Go right side and you see the Jalakanya. Do you know Jalakanya? Yeah. Okay. Very good. Enjoy the day. Okay. Okay. Thank Okay. you. Bye bye. कैसे हो दादी जी? नमस्कार. अच्छे नमस्ते। कैसा दिख रहा आपके पूरे मच्छियाँ? बहुत अच्छा दिख रहा है, बहुत अच्छा दिख बहुत रहा है। अच्छा ये दिख रहा जलकन्या देख के क्या समझ में आ रहा है आपको? बहुत अच्छा लग रहा है। बहुत अच्छा लग रहा है। उनका बहुत बढ़िया काम है। इंदौर से आए। ओह, हाँ, ये सब दिखाने के लिए उनको यहाँ लेकर आया। हमारे में अच्छा घुमा रहा है आपका लड़का। तो यहीं पर तो मेरा मम्मी को बुलाया है यहाँ पे। अच्छा, मुझे भी घुमाओ ना भी। बिल्कुल बिल्कुल 100%। థ్యాంక్ యూ. ఎంజాయ్ కరి. అమ్మయ్య, ఇక ఆగిపోయాలి. మొత్తం అక్వేరియం జలకన్య అన్ని చూశాను, అలసిపోయానండి. ఇక ఈ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోవడమే స్టూడియోకి. మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చాలా మంచి జలకన్యలు ఉన్నాయండి, స్పెయిన్ నుంచి తెచ్చారు. వాళ్ళలోనే నెంబర్ 1 అక్వేరియం అట ఇది చేయడం. ఇలా ఫస్ట్ టైం అట జలకన్యని తీసుకురావడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చిన పబ్లిక్ వాళ్ళు కూడా. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే కూకట్పల్లి మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ కి రండి. అండ్ చిన్న చిన్న పిల్లలు మాత్రం ఇక్కడ చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమ్మర్ వెకేషన్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనొచ్చు ఎంజాయ్ చేయడానికి. ఇది మార్నింగ్ 11 to 11 ఉంటుంది. జలకన్య టైం ఏమో 4 to 11 వరకు ఉంటుందట. అండ్
జలకన్య మాత్రం చాలా మంచిగా స్విమ్ చేస్తుంది, చాలా అందంగా కూడా ఉంది. అబ్బాయిలకు మాత్రం అక్కడనే జరగకుండా అక్కడ నిలబడ్డారు వీళ్ళందరూ, జలకన్య దగ్గర నిలబడడం జరుగుతుంది. ఆయన చాలా మంచిగా జలకన్య కూడా మాట్లాడడం జరుగుతుంది. ఆ మాటలు వినాలనుకుంటే మీరు ఇక్కడికి రండి, మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్ దగ్గరికి రండి, జలకన్యతో మాట్లాడండి, ఆడండి, ఫోటోస్ దిగండి, సెల్ఫీస్ దిగండి. ఓకేనా? అంటిల్ బై బై. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నేను ఈ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతున్నాను. బాయ్.